ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా, మిల్క్ అయినా, అలాగే గ్రాసరీస్ అయినా, ఇంకేమన్నా హౌస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవి కావాలన్నా కూడా మనకి 5 minutesలో డెలివరీ, 7 minutesలో డెలివరీ, 10 minutesలో డెలివరీ, మ్యాక్సిమం 30 minutesలో డెలివరీ. అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, క్విక్ డెలివరీ 7 minutes, 8 minutes, 10 minutes, అలాగే 2 hours లేటర్ అని, టుమారో అని ఇట్లా ఉంటాయి. మనం ఏది క్విక్గా వస్తుందో అదే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటాం కదా. ఈ ఆర్డర్స్ అయితే నేను చాలా పెట్టుకుంటూ ఉంటాను. సో కొన్ని రోజులుగా నోటీస్ చేసి నిజాలు తెలుసుకొని షాక్ అయిన తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగా క్విక్ డెలివరీ, కామర్స్ డెలివరీస్ పెట్టుకునే వాళ్ళు కాన్షియస్గా ఉండడం కోసం ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా, మధ్యలో డ్రాప్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని కలిసి సింప్లిఫై చేసుకుందాం. సబ్స్క్రైబ్ టు సింప్లిఫై నౌ. క్విక్ డెలివరీ యాప్స్, గ్రాసరీ డెలివరీస్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా కానీ 10 minutesలో డెలివరీ ఇస్తారు. కాబట్టి వీళ్ళందరికీ ఏంటంటే మామూలుగా మనకి బయట రత్నదీప్ అని, నీలగిరీస్ అని, డీమార్ట్ ఇట్లాంటి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అట్లా కాకుండా వీళ్ళకి డార్క్ స్టోర్స్ ఉంటాయి. ఎవరి ముఖం మనం వెళ్ళి చూడడానికైతే ఉండదు. వాళ్ళు థింగ్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు, మనం ఆర్డర్ చేసుకుంటాం యాప్లో. సో తీసుకొచ్చి డెలివరీ ఇచ్చేస్తారు మనకి. నేను ఎక్కువగా పెట్టేసుకుంటాను, వెజిటబుల్స్ కూడా ఎక్కువగా ఆర్డర్స్ పెట్టేసుకుంటూ ఉంటాను. కొన్నాళ్ళుగా ఒక జూన్ ఆ మంత్స్లో వచ్చేసి మ్యాంగోస్ అవి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అన్నీ కూడా చెడిపోయి వచ్చేసేవన్నమాట. అంతా పడేయడమే. అలాగే కస్టమర్ సపోర్ట్తో చాట్ చేస్తే వాళ్ళకి ఫొటోస్ అవి చూపిస్తే మనకి రీఫండ్ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏదైనా బాగాలేవు, క్యారెట్స్ తెచ్చుకుంటే అవి బాగాలేవు అనేసి ఇట్లాంటివి పడేసుకుంటూనే ఉంటాను అనమాట. సో తర్వాత ఏమైంది అని అంటే క్వాలిటీ అనేది నాకు అంత బాగా అనిపించట్లా. ఎందుకంటే వెజిటబుల్స్ అనేది మనం చెప్పలేము, చూస్తేనే కదా. బాగాలేదు అని అంటే అప్డేట్ చేస్తాం, రీఫండ్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ప్యాకెట్స్ ఉంటాయి కదా, మనం గ్రాసరీ ప్యాకెట్స్, పప్పులు, ఎండుమిరపకాయల ప్యాకెట్స్ అనేసి, ధనియాలు, జీలకర్ర ఇట్లాంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా సీల్డ్వి, వాటి మీద కూడా డర్టీగా ఉండడము, కొంచెం మట్టిగా ఉండడము. బిస్కెట్ ప్యాకెట్ ఏదన్నా తీసుకున్నాము అనుకోండి, దాని మీద కూడా మట్టిగా ఉండడము, అట్లా ఉంటున్నాయి. సో అప్పుడు అనిపించింది అసలు ఎలాంటి ప్లేసెస్లో వీళ్ళు స్టాక్ చేస్తున్నారు, ఎట్లాంటి ఏరియాస్లో స్టోర్ చేస్తున్నారు అని కూడా అనిపించింది. సో ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ అయి ఉండడము అని అంటే సీల్ దగ్గర కంప్లీట్ ఏదో కట్ చేసి ఓపెన్ చేసినట్టు కాదు, ఏదో బైట్ చేసి ఓపెన్ అయినట్టుగా ఉండింది అనమాట. అది నాకు పక్కన పెట్టేశాను నేను, ఎందుకు ఇట్లా అయిందని. అదేదో కాదు, బిర్యానీ రైస్ ప్యాకెట్ ఏదో కొరికినట్టుగా ఉందన్నమాట అక్కడ. సో పక్కన పెట్టేశాను. అది ఫోటో తీసి వాళ్ళకి షేర్ చేసి ఇచ్చేస్తే రీఫండ్ ఇచ్చేసారు. నేను ఏమనుకున్నానంటే జూన్ మంత్ నుండి కూడా మ్యాంగోస్ బాగాలేవని చెప్పేసి, క్యారెట్స్ బాగాలేవని చెప్పేసి, జామకాయలు తీసుకుంటూ ఉంటాము, వాటిలో అదేదన్నా బాగాలేదని చెప్పేసి ఇలా ఫోటోలు తీసి పెట్టడము, రీఫండ్లు తెచ్చుకుంటూనే ఉన్నాం కదా, అసలు ఏమవుతుంది అని నాకు అనిపించింది. నోటీస్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉంటే ఈ బిర్యానీ రైస్ ప్యాకెట్ కొరికినట్టుంది కదా, నాకు ఏమైందంటే ఒక ఎలా కొరికిందా ఏంటి అని డౌట్ వచ్చింది నాకు. అది చూస్తే ఆ సిచ్యువేషన్, ఆ కొరికిన తీరు అది చూస్తే కూడా నాకు రీఫండ్ ఇస్తూ ఉన్నారు, బాగానే ఉంది. నాకు కావాల్సింది నేను మనీ కోసం ఒక్కటే కాదు కానీ అసలు ఎలా ఉంది ఏంటి అనేది స్టోర్ విజిట్ చేయాలని చెప్పేసి నేను అడిగితే వాళ్ళకి రెస్పాన్స్ లేదు, అవన్నీ కుదరదు అని కూడా చెప్పేశారు. స్టోర్ విజిట్ అయితే కుదరదు అని చెప్పేసి. సో అయిపోయింది. ఇంకా కంటిన్యూ చేస్తున్నాను, ఆర్డర్స్ పెట్టుకుంటూనే ఉన్నాను అనమాట. సో ఒకరోజేమో క్యాలీఫ్లవర్ వచ్చింది. క్యాలీఫ్లవర్లో ఫ్లవరు చుట్టూ, యాక్చువల్లీ నేనైతే తినను క్యాలీఫ్లవరు, ఇంట్లో వాళ్ళ కోసం ఎప్పుడైనా రేర్గా చేస్తూ ఉంటాను అనమాట. అది కూడా బయటే ఆ ఫ్లవర్ చూసి డర్టీగా లేకపోతే బాగుంది అనుకుంటేనే తీసుకుంటాము. బట్ ఏదో మనకి యాప్లో అయితే అన్నీ ప్రతి ఒక్కటి అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా, అలాగే తీసేసుకుంటే. అలాగే క్యాలీఫ్లవర్ చుట్టూ మనకి స్టెమ్స్ ఉంటాయి కదా, ఆకులు, వాటితో పాటు వస్తుంది కదా, అది తీసేటప్పుడు వచ్చేసి పురుగులు ఉంటాయి యూజువల్గా క్యాలీఫ్లవర్లో. అది తప్పేం లేదు, అన్నిట్లో ఉంటాయి అన్నమాట, అది నేచర్. కానీ ఒక 1.5 inch సైజులో ఒక ఓవెల్ షేప్లో ఒకటి ఉంది, అది ఏంటంటే ర్యాట్ షిట్ అనుకోవాలి, ఒక 1.5 inch. అప్పుడు నేను అది కొంచెం గొడవ పెట్టుకున్నాను అనమాట, ఇట్లాంటివి వస్తున్నాయి మీ స్టోర్స్లో, అసలు ఏముంటున్నాయి ఏంటి అని చెప్పేసి. సో మనకి ప్రాబ్లం అయింది అని అంటే మనకి ఇలాంటివి చూసాము అని అంటే మనం అవాయిడ్ చేసి ఊరుకుంటాము. అంతవరకే కాదు కదా, ఇంకొంచెం రీసెర్చ్ అయితే మనం చేయగలిగినంత చెయ్యాలి. కాబట్టి నేను ఎస్కలేట్ చేశాను, వాళ్ళకి మెయిల్ పంపించి ఇట్లా అన్నీ చేసి. సో అక్కడ నుండి అయితే ఏమీ రెస్పాన్స్ లేదు. కానీ నేను
న్యూస్లో చూసింది ఏంటి అని అంటే, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, ఇప్పుడు ఈ ఫుడ్ అథారిటీ వాళ్ళు హోటల్స్ కానీ ఇట్లాంటి డార్క్ స్టోర్స్, ఈ కామర్స్ యాప్స్ వాళ్ళు పెట్టుకునే డార్క్ స్టోర్స్ వీటన్నిటికీ కూడా బాగానే రైడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా. సో అందులో భాగంగా పెద్ద బ్రాండ్సే, పెద్ద పెద్ద కంపెనీల డార్క్ స్టోర్స్లోనే చూపించారు. ఎట్లా అంటే కూరగాయలన్నీ కుప్పలాగా పడేసి ఉన్నాయి. వాటి దగ్గరనే హార్పిక్లు, లైజాల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్లోర్ క్లీనర్స్, అవన్నీ కూడా ఉన్నాయి. ఇవేవి వేటికి వాటికి సెగ్రిగేట్ చేసి అయితే లేవు. ఇదంతా కూడా విజువల్గా చూపించారనమాట వీడియో, వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసింది. వేటికి వాటికి సెగ్రిగేట్ చేసి అయితే లేదు. అది ఒక గోడౌన్ లాగా, ఒక విండోస్ కూడా లేకుండా ఒక రూము, ఆ రూమ్లో అన్నీ కూడా పడేసి ఉన్నాయి. మనం ఆర్డర్ ఇస్తాము, ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళకి ఏంటంటే ఎంత తొందరగా మనకి వాళ్ళు డెలివరీ ఇచ్చేస్తే వాళ్ళకి అంత బాగా ఇన్సెంటివ్స్ వస్తాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే క్విక్గా డెలివరీ ఇవ్వాలి అనుకున్న కంగారులో ఓపెన్ అయ్యిందా, ఎలక్ కొరికిందా, నీట్గా ఉందా, కుళ్ళిపోయిన కాయలు ఇస్తున్నామా ఏంటనేది చూసుకోరనమాట. ఇక్కడ ఏంటంటే టైం క్లాక్ తిరుగుతూ ఉంటుంది, క్విక్గా డెలివరీ ఇచ్చేయాలని చెప్పేసి ఫటాఫట్ ప్యాక్ చేసేస్తూ ఉంటారు. మన ఇంటికి ఏమొస్తాయి అనేది అక్కడ నుండి ఇప్పుడు చెప్తా. సో నేను చూసిన ఆ వీడియోస్లో ఏంటంటే బొద్దింకలు తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద బొద్దింకలు. ఎక్కడ వెజిటబుల్స్ మీదే తిరుగుతున్నాయి, బల్లులు తిరుగుతున్నాయి, ఎలకలు తిరుగుతున్నాయి. ఇంకా మాయిశ్చర్గా ఉంది. కుళ్ళిపోయిన కొన్ని వెజిటబుల్స్ కూడా అక్కడే ఉన్నాయి. కుళ్ళిపోయిన మిగలబండిపోయి కుళ్ళిపోయిన ఫ్రూట్స్ కూడా అక్కడే ఉన్నాయి. అండ్ ఫ్రెష్వి వాళ్ళు ప్యాక్ చేసి ఇవ్వాల్సినవి కూడా అక్కడే ఉన్నాయి. అంతా ఆ కుప్పలోనే ఉన్నాయి అన్నమాట. ఇంకా వాళ్ళు వీడియోలో చెప్పింది అయితే బాగా దుర్వాసన వచ్చేసింది అని అన్నారు. అలాగే ఈగలు తిరుగుతున్నాయి. అలా ఏవి మ్యాంగో సీజన్లో వస్తాయి చూసారు, పెద్ద పెద్ద ఈగలు, అలాంటి ఈగలు తిరుగుతున్నాయి. అవన్నీ వీడియో చూపించారనమాట మనకి. అక్కడ ఒక డ్రైనేజ్ ఏరియా లాగా ఉందన్నమాట ఆ సరౌండింగ్ అంతా కూడా. అలాగే ఫుడ్ ఐటమ్స్తో పాటే ఆ కుప్ప పక్కనే ఆనుకోనే మనకి టాయిలెట్ క్లీనర్సు, ఫ్లోర్ క్లీనర్సు, విమ్లు, మామూలుగా యూజువల్గా మనకి ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా వాటి సెక్షన్ వేరుగా, ఫుడ్ ఐటమ్ సెక్షన్ వేరుగా ఉంటుంది. మనం ఇంటికి కొనుక్కొని తెచ్చుకునేటప్పుడు కూడా మనం బ్యాగ్స్లో వేసుకోవడానికి ఫుడ్ ఐటమ్స్ వేరుగా పెట్టుకుంటాము. ఇట్లాంటివి క్లీనింగ్వి సోప్స్, షాంపూస్, పేస్ట్లు, ఈ టాయిలెట్ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ వేరుగా పెట్టుకుంటాం. షాంపూలు, సర్ఫ్లు, సో ఇవన్నీ బార్స్ ఇవన్నీ కూడా. అలా ఏం లేదు, అన్నీ ఒకదానికొకటి ఆనుకొనే ఉన్నాయన్నమాట. ఇట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్. సో అలాంటిది ఆ ఎలుకలు కానివ్వండి, ఇంకోటి ఇవన్నీ కూడా ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదా, గ్రాసరీ ప్యాకెట్స్, అక్కడ తిరుగుతూ ఉంటాయి, కొరుకుతూ ఉంటాయి, పప్పుల్లో తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఇవంతా అలా ఉంది, చూడ్డానికైతే అట్లా ఉంది. సో నాకు కొన్ని రోజులుగా నేను చూస్తుంటే ఇప్పుడు జీలకర్ర ప్యాకెట్ కానీ, కందిపప్పు ప్యాకెట్ కానీ, రవ్వ ప్యాకెట్ కానీ, వీటి మీద అంతా డర్ట్, ప్యాకెట్ మీద అంతా డర్ట్. ఇది ఎక్కడి నుండి వస్తుంది, అసలు ఎలాంటి ప్లేస్లో పెడుతున్నారా అనుకున్నా. ఇదిగో ఇలాంటి వాటి వల్లనే ఆ డర్ట్ అంతా కూడా అక్యుములేట్ అయిపోయింది అనమాట. ఇంత దారుణంగా ఉంటున్నాయి కాబట్టి ఇంకా ఎక్స్పైర్ అయిన వాటి మీద కవర్లు మార్చేసి ఇంకో కవర్లో పోయడాలు ఇలాంటివి కూడా చెప్తున్నారు. సో అన్ని గ్రాసరీస్ని చేయలేరు కదా, అలాంటివి బ్రాండెడ్ వాటిని అయితే చేయలేరు కాబట్టి అది వేరే కేటగిరీ ప్రాబ్లం కింద వస్తుంది. మనం ఇనీషియల్ ప్రాబ్లం ఏంటి అని అంటే క్విక్ డెలివరీ యాప్స్లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్యాకెట్స్ కానీ, కర్డ్ కానీ, చీజ్, బటర్, అలాగే ఐస్ క్రీమ్స్ కానివ్వండి, పిల్లలకి చాక్లెట్స్, క్రిస్ప్స్, ఏమన్నా స్నాక్స్ ఉంటాయి కదా, అలాంటి స్నాక్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మనము 99.9999% అవాయిడ్ చేసేయడమే మంచిది. బయట కొనుక్కోవడం మంచిది. డైరెక్ట్గా మన కడుపులోకి వెళ్తున్నాయి అనుకున్నవి అవి 2-3 రోజుల్లో స్పాయిల్ అయిపోయి ఉంటాయి. చూసారు, అయిపోయే ఉంటాయి కదా. కూరగాయలైనా బయట పెట్టేస్తే ఎన్ని రోజులు ఉండవు కదా, కూరగాయలు, ఫ్రూట్స్ అయినా, ఐస్ క్రీమ్స్, పాలు, పెరుగు ఇవన్నీ కూడా చాలా షార్ట్ లైఫ్ కాబట్టి ఇలాంటి వాటిని మనము ఈ యాప్స్ నుండి ఆర్డర్ చేసుకోవడం అనేది మానేస్తేనే మనకి సేఫ్ అన్నమాట. సో ఏవి తీసుకోవచ్చు అని అంటే మనం షాంపూస్ తీసుకోవచ్చు, సోప్స్ తీసుకోవచ్చు, పేస్ట్లు, ఇలాంటివన్నీ కూడా క్లీనింగ్ ఎక్విప్మెంట్స్, సెల్ఫ్ కేర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. అలాగే గ్రాసరీస్ ఉంటాయి కదా, పప్పులు, రవ్వలు, ఇవి ఆయిల్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. కానీ తీసుకున్నాక వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ లొకేషన్ అలా ఉంది కాబట్టి మనకి సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని తెచ్చుకునే అంత టైము లేదు. అలాగే సూపర్ మార్కెట్స్లో అంతా కూడా ఎంఆర్పి ప్రైజెస్ ఉంటాయి. డీమార్ట్లో కావాలి అని అనుకుంటే అన్నీ దొరకవు. డీమార్ట్లో కొన్ని గ్రాసరీస్ అయితే బ్రాండెడ్ అయితే అన్నీ దొరకవు కదా. సో మనము అప్రోచ్ అవుతాము ఈ కామర్స్ పోర్టల్స్ని.
సో అందులో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకి గ్రాసరీ ప్యాకెట్స్ ఇవి వచ్చిన తర్వాత మనము వాటిని మన సర్ఫేసెస్ మీద, కిచెన్లో కౌంటర్ టాప్ మీద, టేబుల్స్ మీద ఇట్లా పెట్టుకోకుండా వాటిని తీసి కట్ చేసి మన కంటైనర్ ఏదో దాంట్లో పోసేసుకొని ఆ కవర్స్ని ఎక్కడ మన ఇంట్లో పెట్టుకోకుండా డిస్పోజ్ చేసేసుకోవడమే మంచిదన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ప్యాకెట్స్ మీద బల్లులు తిరిగాయో, ఎలుకలు తిరిగాయో, కాక్రోచెస్ తిరిగాయో, ఇంకేమన్నా పోసాయో వేసాయో మనకు తెలియదు కదా. అవన్నీ మనం టచ్ చేస్తున్నాం కాబట్టి వాటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. మనం చాలా వరకు థింగ్స్ కొనుక్కున్న తర్వాత, గ్రాసరీస్ కొనుక్కున్న తర్వాత అవసరమైన ప్యాకెట్ ఓపెన్ చేసి కంటైనర్స్లో పోసుకుంటాము. మిగిలిన వాటిని ఒక బాస్కెట్కి వేసి పక్కన కిచెన్లోనే మనం పెట్టేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు చూస్తుంటే అవి అంత సేఫ్ కాదేమో అలా పెట్టుకోవడము, ప్యాంట్రీ ఐటమ్స్ లాగా మనం స్టాక్ చేసి పెట్టుకోవడం అంత సేఫ్ కాదేమో అనే అనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే. ఈ డార్క్ స్టోర్స్ పరిస్థితి అయితే ఇంత దరిద్రంగా ఉందనుకుందాము. సూపర్ మార్కెట్స్ వీళ్ళైనా అంతే కదా, క్లోజ్ చేసేసి పెట్టేస్తారు. ఇంకా ఫార్ బెటర్ ఈ డార్క్ స్టోర్స్ కన్నా కూడా సూపర్ మార్కెట్స్ ఇవి చూసుకోవాలి అని అంటే వాటిల్లో అయితే ఇంకా బెటర్, కొంచెం సెగ్రిగేట్ చేసన్నా పెట్టేసి ఉంటారనమాట ర్యాక్స్లో విడివిడిగా. సో ఇట్లా ఆర్డర్ చేసుకుని తెచ్చుకున్న గ్రాసరీ ప్యాకెట్స్ని వెంటనే కట్ చేసి కంటైనర్లో పోసి ఆ కవర్ అయితే ఏదైతే ఉందో అందులో వేసేసి డిస్పోజ్ చేసి చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది మనము. అప్పుడు మనము చాలా వరకు ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా అవాయిడ్ చేయగలుగుతాము. మెయిన్లీ పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళ కోసం ఏదైనా చాక్లెట్ ఆర్డర్ పెట్టుకున్నాము మనం గ్రాసరీస్తో పాటు, ఆ చాక్లెట్ అట్లాగే మన పాప చేతికి ఇచ్చేయకుండా మనము ఓపెన్ చేసి దాన్ని ఒక బౌల్లోనో ప్లేట్లోనో పెట్టేసి ఈ కవర్ని జాగ్రత్తగా పడేసి చేతులు కడుక్కోవాలి. ఇంత జాగ్రత్తగా ఉండడం వలన మనము ఇన్ఫెక్షన్స్ని, పిల్లలకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవి స్టమక్ పెయిన్స్ వస్తాయి, మనకు తెలియదు, రీజన్ తెలియదు ఎందుకు వచ్చింది, ఇప్పుడుదా బాగానే, నిన్న కూడా బాగానే ఉంది, రాత్రి కూడా బాగానే ఆడుకుంది, పొద్దున్నేసరికి కోల్డ్ వచ్చింది, దగ్గు వచ్చింది, ఫీవర్ వచ్చింది, వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి జర్మ్స్ వలన, ఇట్లాంటి వైరస్ల వల్లనే అటాక్ అవుతూ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి సరే ఉంది, పిల్లలకైతే తొందరగా వచ్చేస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్. అలాగే ఆ స్టోర్స్లో ఉన్న వాళ్ళకి సరిగ్గా గ్లౌజెస్ లేవనేసి, హెడ్కి క్యాప్స్ లేదనేసి, వాళ్ళ హెల్త్ సర్టిఫికేట్స్ లేవనేసి కూడా చెప్తున్నారనమాట ఫుడ్ అథారిటీ వాళ్ళు. అలాంటి స్టోర్స్ని, డార్క్ స్టోర్స్ని సీజ్ చేశారు, వాళ్ళకి పెనాల్టీస్ వేశారు, ఎన్ని వేశారు. అయినా కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఎందుకనంటే మనం వెళ్ళి చూడట్లా అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది. సో కూరగాయలు ఇంకా నేనైతే కంప్లీట్ 100% మానేశాను అనమాట. కూరగాయలు, డైరీ ప్రోడక్ట్స్, ఇదే మనం అనుకున్నట్టుగా పెరుగు ప్యాకెట్స్, పెరుగు కప్పులు, పాల ప్యాకెట్లు, చీజ్, బటరు ఇలాంటివి తీసుకోవాలంటే అవి, అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మానేసాం. పిల్లలకి ఏమన్నా ఇవ్వాలనుకున్న స్నాక్స్ ఇట్లాంటివన్నీ కూడా బయటనే కొనుక్కోవడము అనమాట. మార్కెట్లో ఉందనుకోండి మనకి వెజిటబుల్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్లో ఏంటంటే అవి రొటేషన్ జరుగుతూనే ఉంటుంది, వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి, అందులోనూ ఓపెన్లో ఉంటుంది. అక్కడ సపోజ్ ఏదన్నా తిరిగాయి, ఏమన్నా ఉన్నాయన్నా కూడా అవి నేచర్ అనమాట. ఆ నేచర్ వైజ్గా అన్నీ యాక్సెప్ట్ చేస్తాం మనము. కానీ కుళ్ళిపోయినవి, పండిపోయినవి, నీళ్లు కారిపోతున్నవి ఇలాంటివి అయితే పెట్టుకోరు కదా. మార్కెట్స్ చాలా నీట్గానే ఉంటాయి. ఈవెన్ బయట పెట్టే సంతలు మనము ప్రిఫర్ చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న వెజిటబుల్ షాప్స్ ఉంటాయి కదా బయట, అట్లాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎక్స్క్లూజివ్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా మనకి, ప్యూరో నేచురల్స్ అని ఇట్లాంటివి చాలా ప్లేసెస్లో ఉంటాయి కదా. అక్కడ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ. సో అట్లాంటివి చూస్ చేసుకోవచ్చు. లాస్ట్ ఆప్షను తప్పట్లేదు, ఇప్పటికిప్పుడు 10 నిమిషాల్లో ఖచ్చితంగా కావాల్సిందే అన్నప్పుడు ఈ డార్క్ స్టోర్స్ని మనము అప్రోచ్ అయితే అవ్వచ్చు. కానీ మ్యాక్సిమం మనము ఈ అలవాట్లు అయితే మానుకోవడం అయితే మంచిదన్నమాట. సో గ్రాసరీస్ కనుక తెప్పించుకున్నాము అని అంటే ఇంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం అయితే మంచిది మన హెల్త్కి. అలాగే వాళ్ళకు కూడా ప్రెజర్, సపోజ్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా 7 నిమిషాల్లోనే డెలివరీ ఇవ్వండి, 10 నిమిషాల్లోనే డెలివరీ ఇస్తాము అన్న ఆప్షన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోకుండా కాస్త ఒక 2 hours లేటర్ అనే ఆప్షన్ కూడా ఉంటాయి కదా, 30 minutes లేటర్ అనేసి, టుమారో అనేసి, అట్లాంటివి ప్రిఫర్ చేయడం మంచిది. వెంటనే పరిగెత్తుకొని రమ్మంటే వాళ్ళని కూడా వాళ్ళు అసలు ఏం వేసుకొస్తున్నారు కవర్లో అనేది కూడా పట్టించుకోనంత హడావుడ్లో, అంత ఆ ప్రెషర్లో వాళ్ళు ప్యాక్ చేసుకోవడము, ఆ బైకుల మీద వాళ్ళు అంత స్పీడ్గా వచ్చేయటము, దారిలో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి అవ్వచ్చు, వాళ్ళకి ఆ రైడ్ అనేది అలవాటు అయిపోయి ఉన్నా కూడా
పక్కన వెళ్ళే వెహికల్స్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వచ్చు. చాలా ఉన్నాయి దీనివల్ల ప్రాబ్లమ్స్ అనమాట. 10 minutes క్విక్ డెలివరీ అనేది. సో ఆ క్విక్ డెలివరీస్కి కొంచెం మనము అలవాట్లు కాస్త తగ్గించుకుంటూ ఉంటే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. అండ్ వాళ్ళ స్టోర్స్ని మెయింటైన్ చేయడానికి కూడా వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనేసి అనుకోవాలి మనం. సో అలా అర్థం చేసుకొని మనము కాస్త ఈ డార్క్ స్టోర్స్ వెనకాల ఉన్న డార్క్ సైడ్ ఏంటనేది కొంచెం ఇమాజిన్ చేసేసుకొని, మనకి ఫుడ్ అథారిటీ వాళ్ళు డైరెక్ట్గా న్యూస్లోనే చూపిస్తున్నారు ఎట్లెట్లా ఉంటున్నాయి ఈ స్టోర్స్ అనేవి. సో మన ఇంటికి ఏం వస్తుంది, ఆ క్విక్గా 10 నిమిషాల్లో తెచ్చి మన చేతికి ఇస్తున్నారు కవర్, ఆ కవర్ ద్వారా మన ఇంట్లోకి ఏం వస్తుంది అనేది మనం ఒకసారి ఊహించుకొని వాటిని కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే మంచిదన్నమాట. చెప్పాను కదా, నేనైతే మానేశాను గ్రాసరీస్. అవి కూడా డీమార్ట్లో ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్లో దొరకవు. ఎందుకంటే నేను ఒక్కొక్క గ్రాసరీ ఒక్కొక్క బ్రాండ్ అనేది వాడతాను అనమాట. సో అవి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకునే అలవాటు నాకు. సో గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం ఇంత కేర్ఫుల్గా ఉండాలి. అండ్ డెలివరీ పర్సన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ముందే ఒకసారి చెక్ చేసుకొని సిచ్యువేషన్ ఏంటనేది చూసుకొని, మనకి ఏదన్నా మంచిగా రాలేదు అని అంటే అక్కడే మనం రిటర్న్ చేసేలాగా కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. మ్యాక్సిమం తగ్గించుకోవడం అయితే సేఫ్ అనమాట, అందరికీ కూడా సేఫ్. సో ఈ కామర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి మన వాళ్ళందరికీ అనుకున్నాను. మెయిన్లీ సిటీస్లో ఉండే వాళ్ళు అయితే ఆర్డర్స్ పెట్టుకుంటారు కదా క్విక్ డెలివరీ యాప్స్. సో అది కొంచెం కంట్రోల్ చేసుకుంటారు అని. సపోజ్ కొనుక్కున్నా కూడా స్నాక్స్ ప్యాకెట్స్, ఇప్పుడు ఏదైనా క్రిస్ప్స్ ఇలాంటివి తీసుకున్న డైరెక్ట్గా పిల్లల చేతికి కవర్లో నుండి ఇచ్చేసాము అని అనుకోండి, దాని ద్వారా ఎంతో బ్యాడ్ అనేది స్కిన్కి అంటుకుంటుంది, కడుపులోకి కూడా వెళ్తుంది పిల్లలకి. సో ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. అవి రిసీవ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కొని ఆ కవర్ని సేఫ్గా బయట డిస్పోజ్ చేసేసుకుందాము. సో తగినన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది విషయం తెలిసింది అని అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఐడియాస్ మనకే వచ్చేస్తూ ఉంటాయి. అందరూ కూడా సేఫ్గా ఉందాము. అండ్ స్లో లివింగ్ అనేది ఇక్కడ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఆ మెంటాలిటీ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో మరో మంచి వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందామండి. సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుండా వీడియోస్ చూసే వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టుగా అనలిటిక్స్ అయితే చూపిస్తుంది. సో రెగ్యులర్గా వీడియోస్ అంత పర్సెంటేజ్ పీపుల్ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అయ్యాము అనుకుంటున్నారేమో, అవ్వలేదు అనేది ఉంది అని అనుకుంటే మీ వీడియో కింద ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేసేయండి. సో ఈ సింపుల్ అండ్ ఇంటెన్షనల్ లైఫ్ జర్నీలో జాయిన్ అవ్వాలి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం ఇక్కడ కలిసి సింప్లిఫై చేసుకోవాలి. మనకి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, మనకి ఎదురయ్యే ఛాలెంజెస్ని కానీ డిస్కస్ చేసుకుని వాటికి సొల్యూషన్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్ సింప్లిఫై నౌకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.